'రక్షణ' సినిమాకొస్తే 'రక్షణ' సినిమాకి మీరు ప్రొడ్యూసర్. అలాగే ఈ సినిమాలో పాటలన్నీ కూడా చాలా మంచి ట్యూన్స్, మంచి సాహిత్యం, మంచి సూపర్ హిట్ సాంగ్స్ కూడా. అయితే నా క్వెషన్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ సాంగ్ నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను, ఆడనో చెప్పలేను, ఆడనో చెప్పలేనురా. ఈ పదం అనడం శాస్త్రి గారికి ఇష్టం ఉండదు. కానీ మనలాంటి సామాన్యులకి, నాలాంటి సామాన్యులకి ఇది ఒక ఐటమ్ సాంగ్. అది కూడా ముఖ్యంగా తెలంగాణ మాండలికంలో శాస్త్రి గారు నాకు తెలిసి రాసిన మొట్టమొదటి పాట. ఈ పాటని శాస్త్రి గారికి ఇవ్వాలని ఎలా అనిపించింది? ఆయన చేతి ఇలాంటి పాట ఎలా రాయించుకున్నారు సార్? దాంట్లో విలన్ గెట్స్ విక్టరీ ఓవర్ ద హీరో. సో ఈ సెలబ్రేటింగ్ అనమాట. ఆ సెలబ్రేషన్ కోసం అని ఈ సరే ఎవరన్నా బట్టరారా, దేనన్నా బట్టరారా అంటారు. దీనికోసం రాసిన సాంగ్ అది. కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఆయన ఒక ట్యూన్ చేసి ఆ ట్యూన్తో పాటు నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను, ఆడనో చెప్పలేను అని స్టార్ట్ చేశారు. సరే దీనికి మీరు సాహిత్యం చేయండి అని అడిగాము మేము. ఇది నేను ఒప్పుకోను అంటాడు. ఈ ఫస్ట్ అసలు ఎందుకు నీకు ఏంటి కనెక్షన్ అంటాడు. మేమంటాము మరి ఆ అమ్మాయిని తీసుకొస్తానికి, ఎంజాయ్ చేస్తానికే కదా తీసుకొచ్చింది వీడు. ఇట్స్ నాట్ టు ద హీరో. హీరో ఈజ్ నాట్ సింగింగ్ ద సాంగ్, ద విలన్ ఈజ్ సింగింగ్ ద సాంగ్. ఇక మా ఇద్దరికి అది పోటాట. నేనేమో ఆ పట్టుబట్టు కూర్చున్నా, నాకు నచ్చేసింది అని. ఈ సాంగ్ ఎంత బాగా వచ్చిందంటే తర్వాత తనకి ఇష్టం లేకుండానే రాశారండి కేవలంగా. ఇది ఎంత బాగా వచ్చిందంటే రామ్ గోపాల్ గారు వచ్చి నాకు ఇచ్చే ఈ సాంగ్ అంటాడు. నువ్వు ఇంకో సాంగ్ నువ్వు చేయించుకోగలవు కదా, నాకు అర్జెంటుగా సాంగ్ కావాలి, ఈ సాంగ్ నాకు ఇచ్చేసి నేను నా సినిమాలో పెట్టుకుంటాను, నాతో పోటాడు ఆయన. ఇది ఇంత బాగుంది, విలన్ మీద చేయటం ఏంటి, హీరో మీద చేయాలి అని నా మీద ప్రెషర్ పెట్టారు. ప్రెషర్ పెట్టేసరికి నాకు నాది తప్పండి. యాక్చువల్లీ నేను అట్లా తీయకూడదు. అది తర్వాత తీసింది, అట్లా తీయకూడదు. బికాజ్ దిస్ వాజ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. వాట్ వీ డిడ్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఆయనకి ఇంకా కోపం వచ్చింది. నువ్వు ఇది చేస్తానని అది చేస్తావు, నా మీద ఏమో అందరూ ప్రెషర్ పెట్టేసి ఇంత మంచి సాంగ్ అని తీసుకుని. అంటే మంచి సాంగ్ అంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలో అమ్మని తీయని దెబ్బ అనే సాంగ్ ఉంది కదా, అది యాక్చువల్లీ రాసింది నాగేశ్వరరావు గారి కోసం. ఆయన తిట్టి నేను ఇటువంటి సాంగ్ చేయనంటే వాళ్ళు ఇది ఇంత పెద్ద హిట్ అవుతుందని ఈ సినిమాలో పెట్టుకున్నారు. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు దిస్ ఇస్ సంథింగ్ సిమిలర్ టు దట్. కానీ హీరోకి ఉండకూడదు, హీరోకి ఉండాలి అని చెప్పి దాని మీద ఘర్షణ పడి ఆయన నాతో ఆయన ఎంత స్టబన్గా ఉన్నాడు, నేను అంతే స్టబన్గా ఉన్నాను. ఇక నాతో పడలేక అనుకుంటే వెళ్ళిపోయాడు ఆయన. బట్ సాంగ్ రాసిచ్చాడు, ఆయనే రాశారు. గౌలిగూడ గల్లికాడ అంటూ శాస్త్రి గారి వేరే మరి చూడండి అవి మళ్ళీ